హలో గైస్, దిస్ ఇస్ రాజు. మీరు చూస్తుంది రాజు కెమిస్ట్రీ హబ్ ఛానల్. ఓకే సార్, మనం డైల్యూట్ సొల్యూషన్ టాపిక్లో ఉన్నాం కదా. ఆల్రెడీ డైల్యూట్ సొల్యూషన్లో కాల్గేట్ ప్రాపర్టీస్ మెయిన్గా చెప్పుకుంటున్నాం. అందులో ఆల్రెడీ 2 కాల్గేట్ ప్రాపర్టీస్ కంప్లీట్ చేసుకున్నాం. దట్ మీన్స్ కంప్లీట్ మీన్స్ బోత్ థియరిటికల్ ఎక్స్ప్రెషన్ అండ్ ఎక్స్పెరిమెంటల్ ఎక్స్ప్రెషన్ కూడా కంప్లీట్గా చెప్పుకుని ఉన్నాం. ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, రివిజన్ చేసుకుని నోట్స్ ప్రిపేర్ చేయడానికి ట్రై చేయండి సార్. అదేవిధంగా మెయిన్గా ఆర్ఎల్విపి థియరిటికల్ ఎక్స్ప్రెషన్ రూల్స్ల నుంచి, అదేవిధంగా ఎక్స్పెరిమెంటల్ ఎక్స్ప్రెషన్ ఏమో ఆస్ట్వాల్ డైనమిక్ మెథడ్ నుంచి, అదేవిధంగా ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ థియరిటికల్ ఎక్స్ప్రెషన్ విత్ గ్రాఫికల్ ఎక్స్ప్లెనేషన్ కూడా వచ్చాం. అదేవిధంగా ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్కి 2 ఎక్స్పెరిమెంటల్ మెథడ్స్ ఉన్నాయి. అందులో ల్యాండ్బర్గ్స్ మెథడ్ అండ్ కటరల్స్ మెథడ్ కూడా చెప్పుకున్నాం. లాస్ట్ క్లాస్లో కటరల్స్ మెథడ్ గురించి క్లియర్గా నేర్చుకున్నాం. ఈరోజు థియరిటికల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్ అండ్ దెన్ ఫర్దర్ క్లాసెస్లో వాటి యొక్క ఎక్స్పెరిమెంటల్ ఎక్స్ప్రెషన్ అనేది చెప్పుకుంటాం. ఇంకా లాస్ట్ కాల్గేట్ ప్రాపర్టీ ఉంటుంది దాని తర్వాత. ఓకే సార్, ఈరోజు క్లాస్లోకి వెళ్ళిపోదామా. దట్ ఈస్ డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్. ఓకే, అసలు ఫ్రీజింగ్ పాయింట్ అంటే ఏంటి, దాని గ్రాఫికల్ ఎక్స్ప్రెషన్ ఎలా చెప్తామనేది 1 by 1 అలాగా మనం చెప్పుకుందాం సార్. జస్ట్ నాతో పాటు రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేయండి సార్. ఓకే, డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్, వన్ ఆఫ్ ద కాల్గేటివ్ ప్రాపర్టీ ఆఫ్ డైల్యూట్ సొల్యూషన్. వాట్ ఈస్ ద ఫ్రీజింగ్ పాయింట్ అండ్ దెన్ what is called by depression of freezing point and then graphical expression of this experiment, theoretical explanation. And coming to the what is the freezing point, it is the temperature at which liquid becomes solid or it is the temperature at which vapor pressure of a liquid is equilibrium with the vapor pressure of a solid is known as a freezing point. Okay, simple గా one line definition చెప్పుకోవాలంటే at which temperature the liquid converts to solid, the temperature called as a freezing point. Same as it is boiling point ఎలా చెప్పుకున్నామో as it is అలా ఉంటుంది సార్. మనకు బాయిలింగ్ పాయింట్ అనేది ఎలా చెప్పుకుంటాం, అక్కడ లిక్విడ్ అనేది వేపర్గా మారినప్పుడు మనం టెంపరేచర్ కాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడేమో లిక్విడ్ అనేది సాలిడ్గా అంటే ఫ్రీజ్ చేయాలి. పేరులో ఉంది కదా ఫ్రీజ్ అని, అక్కడ బాయిలింగ్ పాయింట్ బాయిల్ చేయాలి. సేమ్ అది ఫస్ట్ పాయింట్గా తీసుకుంటే మనం దాని డెఫినేషన్ అనేది ఫస్ట్ పాయింట్గా చెప్పుకోవచ్చు. మరోసారి చెప్తాను చూడండి సార్. ఇట్ ఈస్ ద టెంపరేచర్ అట్ విచ్ లిక్విడ్ బికమ్స్ సాలిడ్, సింపుల్. ఆర్ లేదా ఇట్ ఈస్ ద టెంపరేచర్ at which vapor pressure of a liquid is equilibrium with the vapor pressure of a solid is known as a freezing point. వాటి యొక్క వేపర్ ప్రెషర్ అనేవి ఈక్విలిబ్రియంలో ఉన్న ఒకటే, లేదా ఏ టెంపరేచర్ వద్ద అయితే లిక్విడ్ బికమ్స్ సాలిడ్ అవుతుంది దాన్ని ఫ్రీజింగ్ పాయింట్ అంటాం. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. కమింగ్ టు ద ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ మనం డైల్యూట్ సొల్యూషన్లో కలిపి ఇప్పుడు డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్ అంటే చెప్పాలి. If non-volatile solute added to a pure solvent, vapor pressure decreased due to this reason, freezing point of a solution also decreases. It can be explained with the following graph. Okay, దాని తర్వాత ఫ్రీజింగ్ పాయింట్ గురించి మనం చెప్తాం కదా. అక్కడ ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ ఎలా చెప్పాం సార్, ఒక బాయిల్లో తీసుకొని ప్యూర్ సాల్వెంట్ తీసుకున్నాం, ప్యూర్ సొల్యూషన్ తీసుకున్నాం. సొల్యూషన్ అంటే ఎటువంటి సొల్యూషన్, ఇక్కడ మాట్లాడుకున్నప్పుడల్లా డైల్యూట్ సొల్యూషన్. ఎటువంటి డైల్యూట్ సొల్యూషన్, నాన్ వాలటైల్ డైల్యూట్ సొల్యూషన్, నాన్ వాలటైల్ సొల్యూట్ ఉన్న డైల్యూట్ సొల్యూషన్. ఎప్పుడు కూడా మన ఫ్రీజింగ్ పాయింట్ ఎప్పుడు అవుతుంది సార్, ఒకవేళ ఇఫ్ నాన్ వాలటైల్, ఇది ఇందులో ప్యూర్ సాల్వెంట్ తీసుకున్నాం సార్, ఓన్లీ సాల్వెంట్. Then if non-volatile solute added to a pure solvent, then the vapor pressure is decreases. ఓకే, ఇప్పుడు ప్యూర్ సాల్వెంట్ ఉన్న ఒక బౌల్లో తీసుకున్నాం, అదేవిధంగా నాన్ వాలటైల్ సొల్యూట్ ఉన్న ఒక సాల్వెంట్ ఉన్న ఒక బౌల్ తీసుకున్నాం. రెండిట్లు కూడా హీట్ చేసినప్పుడు దేనికి వేపర్ ప్రెషర్ అనేది ఎక్కువ ఉంటుంది, దేనికి తక్కువ ఉంటుంది. మనం ఆల్రెడీ లాస్ట్ టైం డిస్కస్ చేసాం కదా ఆర్ఎల్విపిలో. సేమ్ కాన్సెప్ట్. దేనికి వేపర్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది సార్, ప్యూర్ సాల్వెంట్ అనేది ఈజీగా బాయిల్ అయిపోతుంది, ఈజీగా మనకి వేపర్ ప్రెషర్ అనేది ఎక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ చూసుకునేసరికి ఏంటి సార్,
because of the presence of non-volatile solute, some temperature is decreases, then it is also vapor pressure also decreases. ఇలా దీన్ని బాయిల్ చేసినప్పుడు డ్యూ టు దిస్ నాన్ వాలటైల్ సొల్యూట్ వేపర్ ప్రెషర్ అనేది వేపరైజ్ అనేది ఈజీగా అవ్వలేదు అనమాట. ఇది ఎంతో కొంత అడ్డుతుంది కదండి. సో దట్స్ వై ఇఫ్ నాన్ వాలటైల్ సొల్యూట్ యాడెడ్ టు ఎ ప్యూర్ సాల్వెంట్ ద వేపర్ ప్రెషర్ ఈజ్ డిక్రీజెస్. డ్యూ టు దిస్ రీజన్ ద ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్, ఈ ఫ్రీజింగ్ పాయింట్, ఈ సొల్యూషన్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్ అనేది కూడా డిక్రీజ్ అవుతుంది. ఓకే, ఈ మొత్తం సొల్యూషన్ ఫ్రీజ్ చేయడానికి మనకి చాలా వేపర్ ప్రెషర్ లేదా చాలా టెంపరేచర్ ఎక్కువ అవుతుంది వెన్ కంపేర్ టు ప్యూర్ సాల్వెంట్. ఓకే, ద ఫ్రీజింగ్ పాయింట్ ఆల్సో డిక్రీజెస్ డ్యూ టు దిస్ రీజన్. అంటే ఏ రీజన్? వేపర్ ప్రెషర్ రీజనే తీసుకొని చెప్పాం. దీన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ దీన్ని ఎలా, ఈ కాన్సెప్ట్ని మనం పక్కన ఉన్న గ్రాఫ్తో ఎలా ఎక్స్ప్లెయిన్ చేద్దామో ఒకసారి చూద్దాం సార్. ఓకే, జస్ట్ అలా 1 by 1 పాయింట్ చూసుకున్నట్లయితే బాయిలింగ్ పాయింట్ చెప్పుకున్నాం, ఫ్రీజింగ్ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసాం. ఈ ఫ్రీజింగ్ పాయింట్ అనేది డైల్యూట్ సొల్యూషన్ కూడా తక్కువ ఉంటుంది బికాస్ ఆఫ్ ద వేపర్ ప్రెషర్ ఈజ్ డిక్రీజెస్. ఓకే, ఈ మొత్తం ఎక్స్ప్లెనేషన్ని ఫాలోయింగ్ గ్రాఫ్తో ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తామని చూద్దాం. ఓకే, మనం జస్ట్ ఏమనుకుందాం, ఆల్వేస్ ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ఏ ప్యూర్ సాల్వెంట్ T0 అనుకుందాం, అండ్ ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్ ఈజ్ TS. Then delta TF is nothing but ఏమిటి? T0 minus TS, బికాస్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్ అనేది ఎక్కువ ఉంటుంది వెన్ కంపేర్ టు సొల్యూషన్. ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా, సొల్యూషన్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్ డిక్రీజ్ అవుతుంది బికాస్ ఆఫ్ ద వేపర్ ప్రెషర్ డిక్రీజ్ అవ్వడం వల్ల. దేర్ఫోర్ మనం ఏం చెప్పవచ్చు, దీనికి ఫ్రీజింగ్ పాయింట్ అనేది T0 minus TSగా చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇదే మనకి ఇట్ ఈస్ కాల్డ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్ అనుకోవచ్చు, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్. ఇప్పుడు మనం ఈ గ్రాఫ్ని ద్వారా మనం అలా చెప్తాం. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఈ కర్వ్ అబ్జర్వ్ చేయండి సార్. ద కర్వ్ ఏ అండ్ బి, ఇక్కడ ఏ అండ్ బి అబ్జర్వ్ చేసినట్లయితే ద కర్వ్ ఏబి రిప్రజెంట్స్ ద వేపర్ ప్రెషర్ ఆఫ్ ఏ కర్వ్ ఆఫ్ ప్యూర్ లిక్విడ్ సాల్వెంట్. ఓకే, ప్యూర్ లిక్విడ్ సాల్వెంట్ ఇక్కడ కూడా మెన్షన్ చేశాను నేను, ప్యూర్ లిక్విడ్ సాల్వెంట్. ఓకే, ద కర్వ్ బిసి ఇక్కడ చూసారా, ద కర్వ్ బి అండ్ సి, ఇక్కడ ఈ పాయింట్ ద కర్వ్ బిసి రిప్రజెంట్స్ ద వేపర్ ప్రెషర్ ఆఫ్ ఏ సాలిడ్ అండ్ సాల్వెంట్. ఓకే, సాలిడ్ అండ్ సాల్వెంట్ ఏమవుతుంది, ఇలా వేపర్ ప్రెషర్ డిక్రీజ్ అవుతూ ఉంటే ఇది సాలిడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది కదా, అందుకు ఈ కర్వ్ అనేది ఏమవుతుంది సార్, బీసీ కర్వ్ రిప్రజెంట్స్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్రెషర్ కర్వ్ ఆఫ్ సాలిడ్ సాల్వెంట్. సాలిడ్ అవుతుంది కదా, సమ్వాట్ ఎంతో కొంత సాలిడ్ అవుతుంది కదా. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే లిక్విడ్ అనేది సాలిడ్ ఫ్రిడ్జ్లో మనం అబ్జర్వ్ చేస్తాం కదా సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఎంత ఐస్ క్యూబ్ చేయడానికి మనం ఒక బౌల్తో కానీ వాటర్ పెట్టినట్లయితే సమ్ మిడిల్ ఆఫ్ టైంలో మనం ఒకసారి చూసినట్లయితే కొంచెం లిక్విడ్ కొంచెం సాలిడ్ ఉంటుంది. ఆ కర్వ్ని దీన్ని ఈ విధంగా అబ్జర్వ్ చేయొచ్చు మనం. కంప్లీట్గా లిక్విడ్ అవ్వకముందు, కంప్లీట్గా సాలిడ్ అవ్వకముందు ఆ కర్వ్ అనేది లిక్విడ్ సాల్వెంట్. ద బీసీ ఇండికేట్స్ ద వేపర్ ప్రెషర్ కర్వ్ ఆఫ్ సాలిడ్ సాల్వెంట్. అర్థమవుతుందా? నెక్స్ట్ ద కర్వ్ డిఈ, ఇక్కడ చూడండి, ద కర్వ్ డి, ఇది సార్, ఇది డి సార్, ఏబిసి అనుకున్నాం కదా, కర్వ్ డి అండ్ ఈ. ఓకే, ద కర్వ్ డిఈ ఇక్కడ చూడండి సార్, కొంచెం క్లమ్జీ అవ్వద్దు, ఇది డి ఏబిసి ఫస్ట్ కర్వ్ అయిపోయింది. ప్యూర్ సాల్వెంట్ యొక్క వేపర్ ప్రెషర్ కర్వ్ అనేది మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సమ్ సర్టెన్ టెంపరేచర్స్ వద్ద వాటి యొక్క వేపర్ ప్రెషర్స్ అనేవి P1 P0 P1 P2 అనుకున్నాం. ఇప్పుడు ఏదో ఒక సొల్యూషన్ తీసుకున్నాం, నాన్ వాలటైల్ సొల్యూట్ ఉన్నటువంటి ఒక సొల్యూషన్ 1 తీసుకున్నాం. దాని యొక్క వేపర్ ప్రెషర్ కర్వ్ అనేది ఎలా ఉంటుంది అంటే డి నుంచి ఈ. ఓకే, డి నుంచి ఈ చూడండి, ఇక్కడ ఇది డి, ఇది ఈ. ఓకే, దిస్ ఈస్ ద ఈ. ఓకే, the DE represents understand, sorry, ఇది సార్ డి. ఓకే, ఇది ఈ
ఇది కాదు, జస్ట్ ఈ డాటెడ్ లైన్స్లో చూపిస్తే మీకు సరిపోతుండే. సో ఈ ప్రెజర్ కర్వ్ ఇది ఈ వేపర్ ప్రెజర్ ఆఫ్ solution 1. The curve DE shows the vapor curve of solution 1. Okay. And the curve EC. చూడండి సార్, ఇది సార్ సి, ఇక్కడ ఇందా సి రాస్తాను కదా, ఇది సి. ఇదంతా ఇక్కడ ఇందాక చెప్పుకున్నట్లయితే ఏబి అనేది ప్యూర్ సాల్వెంట్ యొక్క వేపర్ ప్రెజర్ కర్వ్. ఈ బీసీ అనేది ఇక్కడ చూసారా, ఇక్కడ బీసీ రాస్తా, ఈ బీసీ అనేది ఈ బీసీ కర్వ్ అనేది సాలిడ్ సాల్వెంట్ యొక్క కర్వ్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ అది సొల్యూషన్ 1. ఓకే, కమింగ్ టు ద కర్వ్ ఎఫ్జి. ఓకే, ఎఫ్జి ఇది ఏబిసిడి అయ్యింది కదా, ఏబిసిడిఈ ఎఫ్ అనేది ఇక్కడ మనకి చూపించినట్లయితే ఇది చూపిస్తుంది, ఇది కదా సి. ఓకే, మరొకసారి గ్రాఫ్ వేసి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. డోంట్ వెరీ, జస్ట్ 1 minute. నీట్గా గ్రాఫ్ వేయకపోతే మనకి క్లమ్జీ అనేది వచ్చేస్తుంది. 2 గ్రాఫ్స్లో మనకు చూపించినట్లయితే ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. ఎక్స్ యాక్సిస్లో మనం టెంపరేచర్స్ తీసుకుంటాం, వై యాక్సిస్లో మనం వేపర్ ప్రెజర్స్ తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు ప్యూర్ సాల్వెంట్ అనేది ఏ ఒక దగ్గర తీసుకున్నట్లయితే ఆ కర్వ్ని బి అనుకున్నట్లయితే, ఓకే, ఇది ఎక్కడో దగ్గర ఫ్రీజ్ అవుతుంది. ప్యూర్ సాల్వెంట్ అనుకున్నాం కదా సార్, ఇది ప్యూర్ సాల్వెంట్ యొక్క వేపర్ ప్రెజర్ కర్వ్ సమ్ ఎక్కడో దగ్గర ఏదో ఒక పాయింట్ దగ్గర మనకి ఇది వేపరైజ్ అవుతుంది కదా, దాన్ని మనం T0 అనుకుందాం. ఓకే, ఇది ఏదో ఒక వేపర్ ప్రెజర్ దగ్గర మనకి ఏమవుతుందంటే సాలిడ్ అయిపోద్ది, ఫ్రీజ్ అయిపోయి సాలిడ్ అయిపోద్ది. ఈ ప్యూర్ సాల్వెంట్ అనేది ఫ్రీజ్ అయిపోయి సాలిడ్ అయిపోద్ది. సో ద బీసీ కర్వ్ రిప్రజెంట్స్ ఏం చెప్తుంది సార్, బీసీ కర్వ్ అనేది ద వేపర్ ప్రెజర్ కర్వ్ ఆఫ్ సాలిడ్ సాల్వెంట్. ఇక్కడ రాయడానికి అవ్వదు, సో ఇలా రాసినట్లయితే దిస్ ఇండికేట్స్, ది బీసీ ఇండికేట్స్ సాలిడ్ సాల్వెంట్, వేపర్ ప్రెజర్ ఆఫ్ సాలిడ్ సాల్వెంట్. ఓకే, అది ఫస్ట్ది. ఇప్పుడు ఒక సొల్యూషన్ తీసుకున్నాం అనుకోండి సార్, ఏబిసి అయిపోయింది, ఒక సొల్యూషన్ కర్వ్ తీసుకున్నాం అనుకోండి. ఓకే, డిఏ దగ్గర డిఈ, ఓకే డి ఇది కదా, డిఈ షోస్ ద వేపర్ ప్రెజర్ ఆఫ్ వేపర్ ప్రెజర్ కర్వ్ ఆఫ్ సొల్యూషన్ 1. ఓకే, ఇది కూడా సమ్ ఏదో ఒక టెంపరేచర్ వద్ద మనకి వేపరైజ్ అవుతుంది, దాన్ని T1 అనుకుంటాం. ఓకే, అండ్ ఇది కూడా మనకి ఏమవుతుంది, మనకి ఫ్రీజ్ అయిపోద్ది, ఏదో ఒక టెంపరేచర్ వద్ద ఫ్రీజ్ అయిపోద్ది. ఆ ఫ్రీజింగ్ కర్వ్ ఏం చూపిస్తుంది అంటే ద కర్వ్ ఈసి. ఓకే, ఇది సార్, ఇది ఈ కదా, ఈసి, ఈ గ్యాప్ ఉంది కదా, ఇది అనేది మనకి ఏం చూపిస్తుంది, ఇది డిఈ అనుకున్నాం కదా, ఏబిసి డిఈ. ఇప్పుడు ఈసి అనేది ఏం చెప్తుంది అంటున్నాం, ద వేపర్ ప్రెజర్ కర్వ్ ఆఫ్ సాలిడ్ సొల్యూషన్ 1. ఓకే, ఇక్కడ సాలిడ్ సాల్వెంట్ అన్నాం, ఇక్కడ సాలిడ్ అవుతుంది కదా సొల్యూషన్ 1 అనేది, అది చూపిస్తుంది. క్లియరా? నెక్స్ట్ అదేవిధంగా డిఈ అయిపోయింది. ఇప్పుడు ఎఫ్జి. ఓకే, ఇక్కడ నుంచి ఈ ఎఫ్ అనే సొల్యూషన్ 2ని తీసుకున్నాం అనుకోండి సార్, ఏదో ఒక టెంపరేచర్ వద్ద అది మనకి వేపరైజ్ అయిపోద్ది, ఆ టెంపరేచర్ T2 అనుకుంటాం. ఓకే, ఈ ఎఫ్ ఈ పాయింట్ జీ సార్, జీ, ఈ ఎఫ్జి కర్వ్ అనేది ఏం చెప్తుంది సార్, ద వేపర్ ప్రెజర్ కర్వ్ ఆఫ్ సొల్యూషన్ 2. ఈ ఎఫ్సి అనేది మనకి ఏం చూపిస్తుంది అంటే
ఓకే, ఎఫ్సి అనేది ఏం చూపిస్తుంది, ద సాలిడ్ సొల్వెంట్ ఆఫ్ ద కర్వ్. ఎఫ్జి అనేది ఏం చూపిస్తుంది, సారీ జీసీఆర్, ఎఫ్జి అనేది వేపర్ ప్రెజర్ ఆఫ్ సొల్యూషన్ 2. అదేవిధంగా ఏదో ఒక పాయింట్ వద్ద ఫ్రీజ్ అయిపోద్ది కదా, అది ఎఫ్సిజి. సిజి రిప్రజెంట్స్, ఓకే, సిజి రిప్రజెంట్స్ ద వేపర్ ప్రెజర్ కర్వ్ ఆఫ్ సాలిడ్ సొల్యూషన్ 2. ఇదేమో సాలిడ్ సొల్యూషన్ 1, ఇదేమో ఇక్కడి నుంచి ఈ చిన్న గ్యాప్ చూసారా, ఈ చిన్న గ్యాప్ అనేది మనకి సాలిడ్ సొల్యూషన్ 2గా చెప్పుకోవచ్చు. ఓకే, క్లియరా? వాటి యొక్క వేపర్ ప్రెజర్ కర్వ్ చూపించాం, వాటి యొక్క ఏమన్నా సాలిడ్ అవుతుంది కదా, ఫ్రీజ్ అయినప్పుడు సాలిడ్ అంటాం కదా దాన్ని. ద వేపర్ ప్రెజర్ ఆఫ్ సాలిడ్ సాల్వెంట్, వేపర్ ప్రెజర్ ఆఫ్ సాలిడ్ సొల్యూషన్ 1, వేపర్ ప్రెజర్ ఆఫ్ సాలిడ్ సొల్యూషన్ 2. ఇప్పుడు ద ట్రయాంగిల్స్ బిఈహెచ్ అండ్ బీజీఐ, ఇక్కడ చూసారా ఎఫ్జి అయిపోయింది, ఈ పాయింట్ని ఈ కలిసి చూసారు, ఈ పాయింట్ని ఏబిసిడిఎఫ్జి హెచ్ దీన్ని ఐ అనుకుంటే ఒక ట్రయాంగిల్స్, 2 ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి. ఆ ట్రయాంగిల్స్ ఏమంటే, ఓకే, ద ట్రయాంగిల్స్ బిఈహెచ్ బిఈహెచ్ ఇది ఒక ట్రయాంగిల్, అండ్ ట్రయాంగిల్ 2 బీజీఐ పెద్ద ట్రయాంగిల్ బీజీఐ, దిస్ ఈజ్ ద ట్రయాంగిల్. ఆ ట్రయాంగిల్ నుంచి మనం ఏం రాయొచ్చు అంటే హెచ్ఈ బై ఎదురుభుజాలు అంటాం, కార్నర్స్ ఈక్వల్ చేయొచ్చు కదా, హెచ్ఈ బై ఐజీ. చూసారా, హెచ్ఈ బై ఐజీ ఈక్వల్ టు, చూడండి ఇంకో ట్రయాంగిల్లో బిహెచ్ బై బిఐ, బిహెచ్ బై బిఐ, చూడండి బిహెచ్ బై బిఐ. ఎదురు భుజాలు ఈక్వల్ టు ఆసన భుజాలు సమానం చేసాం. ఇప్పుడు చూడండి ఇది ఈక్వల్ టు, చూడండి జాగ్రత్తగా, హెచ్ఈ అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది, హెచ్ఈ అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది సార్, ఇక్కడ చూడండి హెచ్ఈ T0 మైనస్ T1, ద డిఫరెన్స్ బిట్వీన్ T0 మైనస్ T1. హెచ్ఈని చూడండి జాగ్రత్తగా, హెచ్ఈని చూసినట్లయితే T0 మైనస్ T1, ఓకే, ద డిఫరెన్స్ బిట్వీన్ ద టెంపరేచర్స్. ఐజీని చూడండి సార్, ఐజీ T0 మైనస్ T2, ఓకే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, జస్ట్ సింపులే, కొంచెం అబ్జర్వేషన్ ఉండాలన్నమాట, జస్ట్ అలాగా T0 మైనస్ T1 బై T0 మైనస్ T2. సో బీహెచ్ని చూడండి సార్, బీహెచ్ ప్రెజర్ కర్వ్స్ కదా ఇవన్నీ కూడా, వేపర్ ప్రెజర్స్ స్ట్రైట్ వే. బీహెచ్ చూడండి ఎక్కడ ఉందో, ఈ ప్రెజర్ కర్వ్స్ మనం చెప్పలేదు కదా, ఏదో ఒక వేపర్ ప్రెజర్ వద్దకి ఫ్రీజ్ అవుతుంది కదా, దాన్ని మనం ఏమనుకోవాలి, P0 వరుసగా చూడండి, P0 T0, చూడండి జాగ్రత్తగా రాయండి, P1 T1, అదేవిధంగా చూడండి ఇది P2 T2, ఓకే. ఇప్పుడు బీహెచ్ని చూడండి సార్, బీహెచ్ ఈజ్ నథింగ్ బట్ P0 మైనస్ P1, బిఐ అనేది బిఐ P0 మైనస్ P2, ఓకే, P0 మైనస్ P2, ఓకే. ఇప్పుడు మనకు ఆల్రెడీ తెలుసు, అబౌవ్ రిలేషన్ ఈజ్ ద డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్, అంతే కదా. ఏమంటుంది దీన్ని, ఇది T0 మైనస్ T అంటే డెల్టా TF1 అనుకోవచ్చు, ఇది T0 మైనస్ T2 అంటే ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ సెకండ్ సొల్యూషన్ అనుకోవచ్చు. ఇదంతా కలిపి మనం డెల్టా TF అనుకోవచ్చా. ఇదంతా మనం ఏం చెప్పుకోవచ్చు, వేపర్ ప్రెజర్లో చెప్పుకున్నట్టు, రిలేటివ్ లావరింగ్ ప్రెజర్లో చెప్పినట్టు డెల్టా TF ఈక్వల్ టు డెల్టా P. దాని అర్థం ఏంటంటే ద డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్ ఆల్వేస్ ఇంక్రీజెస్ విత్ ద వేపర్ ప్రెజర్స్, ఓకే. ఇది ఇంక్రీజ్ అవుతే ఇది ఇంక్రీజ్ అవుతుంది. దీన్నే ఏ విధంగా రాయొచ్చు, ప్రపోర్షనల్ అని చెప్పొచ్చు. ద డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్ ఆల్వేస్ ప్రపోర్షనల్ టు ద డిప్రెషన్ ఆఫ్ వేపర్ ప్రెజర్, ఓకే. ఈ రిలేషన్ గురించి ఇదంతా రప్పించాం, ఓకే, జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు మనం ఫైనల్గా నాన్ వాలటైల్ సొల్యూట్ యొక్క వెయిట్ అనేది రప్పించాలి, ఓకే. అదే ఏంటి, అదే రిలేషన్ బిట్వీన్ ద మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ అండ్ డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్. మనం ఫైనల్గా అదే కదా, రిలేటివ్ లావరింగ్ ప్రెజర్లో WB కట్టాం,
ఓకే, ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్లో కూడా అలాగే కట్టాం కదా. ఫైనల్కి వచ్చేసరికి W1 + W2 W3 = W1 + W2 అన్నాం కదా. దాని అర్థం ఏంటి, W3 ఏం చూపిస్తుంది, సో నాన్ వాల్టెడ్ సొల్యూట్ యొక్క వెయిట్ చూపిస్తుంది. అదేవిధంగా మనం డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్లో కూడా డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్కి మరియు మనం అక్కడ తీసుకున్న ఆ సొల్యూషన్లో ఉన్నటువంటి నాన్ వాల్టెడ్ సొల్యూట్కి మధ్య రిలేషన్ చెప్పాలన్నమాట. అదే సైడ్ హెడ్డింగ్ పెడతారు ఇక్కడ. ద రిలేషన్ బిట్వీన్ ద, డోంట్ వెరీ, నోట్స్ అనేది క్లియర్గా ఉంటుంది, ఏం చెప్పాను అదే ఉంటుంది. ఓకే, రిలేషన్ బిట్వీన్ ద మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ నాన్ వాల్టైల్ సొల్యూట్ అండ్ డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్. ఓకే, ఈ రెండిట్ల మధ్య రిలేషన్ చెప్పే ముందు మనకి ద రిలేషన్ ఆఫ్ సొల్యూట్ ఏం చెప్పాం సార్, X2 అనేసి RLVPలో చెప్పాం, P0 - P/P0 అని. ఒకసారి మీరు తిరిగేస్తే RLVPలో, అందుకే చెప్పినాను ఏమంటామంటే మీకు ప్రీవియస్ క్లాసెస్ మీద క్లియర్ అబ్జర్వేషన్ అని ఉండాలి అన్నమాట. ఓకే, P0 - P/B ఇది మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ నాన్ వాల్టైల్ సొల్యూట్. ఓకే, దీన్ని నాన్ వాల్టైల్ సొల్యూట్ని నెంబర్ ఆఫ్ మోల్స్లో రాయాలంటే ఏం రాయొచ్చు సార్, N2/N1 + N2 అంటే ఏంటి, ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై ద టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సాల్వెంట్ అండ్ సొల్యూట్. N2 అనేది నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ అనుకుంటే, N1 అనేది నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సాల్వెంట్ అనుకుంటే, దాని మోల్ ఫ్రాక్షన్ అనేది ఎలా రాయొచ్చు, ఇలా రాయొచ్చు. దాని ఫార్ములానే నేను రాశాను. ఈక్వల్ టు P0 - P/P0. ఓకే, ఇది మనకు తెలిసినటువంటి ఎక్స్ప్రెషన్ సార్, RLVPలో ఉంటుంది, ఒకసారి క్లియర్గా చూడండి. ఓకే, ఇక్కడ మనం N1ని నెగ్లెక్ట్ చేయొచ్చు. ఎందుకు నెగ్లెక్ట్ చేయండి అంటే, ఇన్ ద డైల్యూట్ సొల్యూషన్ ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ఈజ్ వెరీ వెరీ లెస్. అనుకున్నాం కదా, స్టార్టింగ్ ఇంట్రడక్షన్లో చెప్పుకున్నప్పుడు సొల్యూషన్కి డైల్యూట్ సొల్యూషన్కి చెప్పినప్పుడు తేడా ఏంటి సార్, డైల్యూట్ సొల్యూషన్లో వెరీ మైల్డ్ నాన్ వాల్టైల్ సొల్యూట్ ఉంటుంది, చాలా లెస్ అమౌంట్లో. అది ఎటువంటి ఫ్లామబుల్ కాదు, ఎటువంటి వ్యాపరైజబుల్ కాదు, కానీ వెరీ స్మాల్ అమౌంట్లో ఉంటుంది. కాబట్టి నాన్ వాల్టైల్ సొల్యూట్ని మినిమైజ్ చేయొచ్చు. ఆ పాయింట్ రాస్తాం. ఇన్ డైల్యూట్ సొల్యూషన్ ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ఈజ్ వెరీ వెరీ లెస్. Therefore, the above equation becomes, ఏం రాయొచ్చు చూడండి, ఇది PS అని రాయొచ్చు, సొల్యూషన్ రాయొచ్చు. P0 - PS/P0 = N2/N1. ఓకే, ఇక్కడ డినామినేటర్లో మనం ఈ N2ని ఇగ్నోర్ చేసాం, నెగ్లెక్ట్ చేసాం, బికాస్ ఆఫ్ ద వెరీ వెరీ లెస్. కాబట్టి ఈ పాయింట్ అనేది ముందు కూడా వచ్చింది. ఇప్పుడు నెంబర్ ఆఫ్ మోల్స్ అనేది వెయిట్లో మనం మార్చవచ్చు. P0 - PS/P0. N2 మనం ఏం చేయొచ్చు, వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ రాయొచ్చు కదా, W2/M2 ఇంటూ N1 అంటే W1/M1 కాబట్టి అది తిరగబడితే M1/W1. ఓకే, therefore P0 - PS ఇటు పక్క ఉంచి ఇదంతా ఇటు పక్క పట్టుకెళ్తే ఏమవుతుంది, మనకి ΔP అనేది వస్తుంది కదా, W2/M2 ఇంటూ M1/W1 ఇంటూ P0. ఓకే, ఇప్పుడు ద అబవ్ ఈక్వేషన్ ఈజ్ ద వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ అండ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ M1 ఆల్వేస్ కాన్స్టెంట్. ఏమంటున్నాం అంటే చూడండి జాగ్రత్తగా, ఏవి కాన్స్టెంట్ అంటున్నాం సార్, ఇక్కడ ఏమంటున్నాం, the above equation the vapor pressure of a pure solvent and molecular weight of pure solvent always constant.
కదా. ప్యూర్ సాల్వెంట్ ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉంటుంది కదా, ఎందుకంటే ప్యూర్గా తీసుకుంటాం కాబట్టి ఎంతో కొంత కాన్స్టెంట్గానే ఉంటుంది, మారే ఛాన్స్ లేదు. ఇలా డైల్యూట్ సొల్యూషన్ లాగా మారే ఛాన్స్ లేదు కాబట్టి అవి కాన్స్టెంట్ వాల్యూస్ కాబట్టి మినిమైజ్ చేసి అవి వదిలేసినట్లయితే మిగతావి ఏముంటాయి, W2/M2 అండ్ W1. ఓకే, ఏవే వదిలేసాం, వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ అండ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్. అవి కాన్స్టెంట్స్ కాబట్టి వదిలిస్తే మిగతావి ఏమున్నాయి, W2/M2 ఇంటూ W1, దట్ ఈస్ ద ΔP. కానీ ఇన్ జనరల్ ద డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద లోవరింగ్ ప్రెషర్. మనం ఆల్రెడీ గ్రాఫ్ బట్టి చెప్పాం కదా. సో ΔP ఈజ్ నథింగ్ బట్ ఏం చేయొచ్చు, ΔF రాయొచ్చు. ΔF దట్ ఈస్ ద ఫ్రీజింగ్ పాయింట్. డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్ అన్న ΔP అన్నీ ఈక్వల్ టు కదా ఇక్కడ చెప్పినప్పుడు. సో ఈ ఎక్స్ప్రెషన్ మనం ఒకటే చెప్పొచ్చు. సో దాన్ని మనం క్లియర్గా చెప్పాలంటే చూడండి, మరొక పేపర్లో రాద్దాం. ఇది అలా ఉన్నాయండి సార్. ఉంటే ఏం రాసాం, ΔTF ఈక్వల్ టు అదే కదా రాసాం. ఏమన్నా దాన్ని పై ఆ పాయింట్ ఇక్కడ రాసామనుకోండి బాగుంటుంది. ఏం పాయింట్ రాస్తాం, ఇన్ జనరల్ ద డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద డిప్రెషన్ ఏమంటా ΔTF ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ΔP కదా. కాబట్టి ఏమంటాం, ΔP ఈక్వల్ టు మనం ఆల్రెడీ పైన కట్టాం కాబట్టి ΔTF ఈజ్ ప్రపోర్షనల్ టు ΔP. కాబట్టి ΔP అంటే ఏంటి, W2/M2 ఇంటూ W1. therefore ΔTF ఈక్వల్ టు some constant. అక్కడ మనకి ఎలివేషన్ కాన్స్టెంట్ KBR ఏదో రాసాం కదండి. అదేవిధంగా సమ్ KF ఇంటూ W2/M2 ఇంటూ W1. ఇదంతా ఏంటి, ΔTF ఈక్వల్ టు చూడండి సార్ ఏం రాశాను, ΔTF ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్, డిప్రెషన్ కాన్స్టెంట్. అక్కడ KB చెప్పాం కదా బాయిలింగ్ కాన్స్టెంట్ లాగా, ఇక్కడ డిప్రెషన్ కాన్స్టెంట్, అక్కడ ఎలివేషన్ కాన్స్టెంట్ అన్నాం, ఇక్కడ డిప్రెషన్ కాన్స్టెంట్ KF. ఓకే, ఈ KF ఇంటూ సింపుల్గా ఇది ఏంటి సార్, ఇది మొలాలిటీకి ఈక్వేషన్. ఇది సింపుల్గా మొలాలిటీ అని రాయొచ్చు. సో మొలాలిటీ ఆర్ క్యాపిటల్ M ఆపితే ఇదని రాయొచ్చు. ఇఫ్ వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ఏ గ్రామ్స్ దెన్ అబౌవ్ ఈక్వేషన్ బికమ్స్. గ్రామ్స్లో చెప్పాలంటే ఇది మొత్తం మొలాలిటీలో ఉంది కాబట్టి కేజీలో మార్చితే అయిపోద్ది. ఇక్కడ చిన్న పాయింట్ రాస్తాం. ఏం రాస్తాం, ఏం వరీ అవ్వద్దు, మీరు జస్ట్ ఇలా దీన్ని అండర్స్టాండ్ చేసుకోండి. నోట్స్ ఉన్నప్పుడు నేను ఏదైతే వీడియోలో చెప్పానో అదే నోట్స్లో ఉంటుంది, అందులో మీకు క్లియర్గా ఉంటుంది, ప్రతి పాయింట్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం పాయింట్ రావాలి, ఇఫ్ ద వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ గ్రామ్స్, వెయిట్ ఆఫ్ సాల్వెంట్ అర్థమవుతుందా, వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ గ్రామ్స్, ద అబవ్ ఈక్వేషన్ విల్ బీ ఎలా అమవుతుంది సార్, ΔTF ఈక్వల్ టు KF ఇంటూ W2, అక్కడ చూసారా W2 ఇంటూ 1000 కదా గ్రామ్స్లో చెప్పాలంటే, M2/W1. ఓకే, ఇది ఒక ఎక్స్ప్రెషన్ వేర్ KF ఈస్ ఏం చెప్పొచ్చు, మోలాల్ డిప్రెషన్ కాన్స్టెంట్ లేదా సింపుల్గా డిప్రెషన్ కాన్స్టెంట్ అనొచ్చు. ఓకే, ఇప్పుడు ఆ డిప్రెషన్ కాన్స్టెంట్ ఏంటి అని చూసుకోవాలి. ఇందులో KF అంటే చెప్పాం మోలాల్ కాన్స్టెంట్. నెక్స్ట్ W1 అంటే ఏంటి సార్, W2 ఈజ్ నథింగ్ బట్ ఏంటి, వెయిట్ ఆఫ్ సొల్యూట్. W1 అంటే ఏంటి సార్, వెయిట్ ఆఫ్ సాల్వెంట్ కదా, అంతేనా, వెయిట్ ఆఫ్ సాల్వెంట్. M2 ఈజ్ ద మాలిక్యులర్ వెయిట్ ఆఫ్, ఇది మనకు కావాల్సింది, మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్. ఇక్కడ ఎటువంటి సొల్యూట్, ఇది డైల్యూట్ సొల్యూషన్లో మాట్లాడుకున్నప్పుడు ఎప్పుడు కూడా సొల్యూట్ అనేది నాన్ వాలటైల్గా ఉంటుంది.
సో నాన్ వాలటైల్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ M2 వచ్చింది. సో మనకు ఏ రెండు తెలిసినా సరే మనం ఈజీగా కట్టేయవచ్చు. మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ని కట్టేయవచ్చు ఈజీగా. W1 అంటే A2 రాసాం, W2 అంటే రాసాం, KF అంటే రాసాం, M2 అంటే రాసాం. M2 ఈజ్ ఎ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ కాన్స్టెంట్ గురించి మనం మాట్లాడుకోవాలి, KF గురించి మాట్లాడుకోవాలి. KF ఈజ్ వాట్ ఈస్ ద KF? అక్కడ చెప్పాను నేను 1 గ్రామ్కి KF అంటే అక్కడ KB గురించి చెప్పాం. ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్లో KB గురించి చెప్పాం. అదేవిధంగా ఇక్కడ దీన్ని క్రయోస్కోపిక్ కాన్స్టెంట్ లేదా మోలార్ డిప్రెషన్ కాన్స్టెంట్ అంటాం. క్రయోస్కోపిక్, అది ఎబిలోస్కోపిక్ అంటాం. KBని ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్లో చెప్పాం కదా. క్రయోస్కోపిక్ కాన్స్టెంట్ ఆర్ మోలార్ డిప్రెషన్ కాన్స్టెంట్. ఇదేంటి? ఇట్ ఈస్ ద డిపెండ్స్ అపాన్ ద ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ఎ సొల్యూషన్ ఇఫ్ 1 mole ఆఫ్ సొల్యూట్ డిజాల్వ్ ఇన్ 100 grams ఆఫ్ సాల్వెంట్. అర్థమవుతుందా? అది సేమ్ అక్కడ చెప్పినట్లే. 1 mole ఆఫ్ సాల్వెంట్ డిజాల్వ్ 1 mole ఆఫ్ సొల్యూట్ కదా, 1 mole ఆఫ్ సొల్యూట్ డిజాల్వ్ ఇన్ 100 grams ఆఫ్ సొల్యూషన్. ఓకే, దాని డెఫినేషన్ చెప్పాలంటే ద వాల్యూ ఆఫ్ KF డిపెండ్స్ అపాన్ ద నేచర్ ఆఫ్ సాల్వెంట్ బట్ నాట్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూట్. మనం ఆల్రెడీ ఫస్ట్ రూల్స్లోనే సొల్యూట్ మీద ఎటువంటి డిపెండ్స్ ఉండదు, ఓన్లీ సాల్వెంట్ మీదే. ఓకే, సింపుల్గా మోలార్ డిఫరెన్షన్ కాన్స్టెంట్ ఏంటి? The 1 mole of solute dissolved in 100 grams of solution is called as a cryoscopic constant అని అంటాం సింపుల్గా. ఓకే, ఈ సింపుల్గా చూసుకుంటే డేటా మనకి అనేది చెప్పుకోవచ్చు. నేను నోట్స్లో ఇస్తాను సార్. ఒక్కొక్క ఫర్ ఎగ్జాంపుల్ H2Oకి ఎంత KF ఉంటుంది, కాన్స్టెంట్స్ అవి కదా, కాన్స్టెంటే కదా. క్రయోస్కోపిక్ కాన్స్టెంట్గా ఉంటాయి కాబట్టి ఇవి కాన్స్టెంట్ వాల్యూస్ నేను టేబుల్ అనేది నోట్స్లో ఇస్తాను. ఓకే సార్, ఇది మొత్తం డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్ గురించి. అర్థమైందా? ఒక్కసారి రివిజన్ చేద్దాం చూడండి సార్. డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్ అంటే ఫస్ట్ డెఫినేషన్ చెప్పాం. ఫ్రీజింగ్ పాయింట్ ద వేపర్ ప్రెజర్, లిక్విడ్ యొక్క వేపర్ ప్రెజర్, సాలిడ్ యొక్క వేపర్ ప్రెజర్ ఈక్విలిబ్రియం ఉన్నా లేదా సింపుల్గా ద లిక్విడ్ బికమ్స్ ఏ టెంపరేచర్ వద్ద, ఏ ప్రెజర్ వద్ద ద లిక్విడ్ బికమ్స్ సాలిడ్ అవుతుంది. దాన్ని డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్ అన్నాం. తర్వాత డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్ కట్టినప్పుడు మనకు ఆల్రెడీ తెలుసు కదా, ఆల్వేస్ ప్యూర్ సాల్వెంట్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్ ఎక్కువ ఉంటుంది బికాజ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ ఆధారంగా తెలుసుకున్నాం. వేపర్ ప్రెజర్ సాల్వెంట్కి ఎక్కువ ఉంటుంది వెన్ కంపేర్ టు సొల్యూషన్. అదేవిధంగా వేపర్ ప్రెజర్ పెరుగుతూ ఉంటే ఫ్రీజింగ్ పాయింట్ కూడా పెరుగుతుంది. సో T0 అనేది ఎక్కువ ఉంటుంది. ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ మనం డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్ అంటాం, T0 - Ts. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒక గ్రాఫ్ ఆధారంగా ఎక్స్ప్లెయిన్ చేసాం. ఒక ప్యూర్ సాల్వెంట్ 2 సొల్యూషన్లు తీసుకొని వాటి యొక్క ఫ్రీజింగ్ పాయింట్స్ వేపర్ ప్రెజర్ కర్వ్లు బట్టి ఒక్కొక్కటి తీసుకున్నాం. చూడండి, ABCDEFG ప్రకారం ఇక్కడ జాగ్రత్తగా రాసాం. 2 ట్రయాంగిల్స్ తీసుకొని వాటి యొక్క ఎదురుభుజాలు ఆసనభుజాలు సమానం చేసి దాన్ని బట్టి డెల్టా TF ఈజ్ ప్రపోర్షనల్ డెల్టా P అని చెప్పాం. ఇప్పుడు ఇవి మనం మాలిక్యులర్ వెయిట్కి, సొల్యూట్కి మరియు డిప్రెషన్ ఫ్రీజింగ్ బట్టి రిలేషన్ చెప్పినప్పుడు అకార్డింగ్ టు RLVP X2 ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ X2 అని అంటాం కదా, లేదా B అని చెప్పుకున్నాం. అక్కడ B అన్నా X1 X2 అన్నా AB అన్నా ఒకటే. ఏంటి ఒకటంటే ఒక సొల్యూషన్లో X1 అనే సాల్వెంట్, X2 అనే సొల్యూట్ ఉందనుకుంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ X2 ఈక్వల్ ఇది. లేదా ఒక సొల్యూషన్లో ఏ అనే సాల్వెంట్, B అనే సొల్యూట్ ఉంటే B ప్లేస్లో X2 ప్లేస్లో B ఉంటుంది. అంతే, అక్కడ టెమ్స్ మారుతాయి కానీ కాన్సెప్ట్ అనేది మారుతుంది. సో దానికి X2 = P0 - PS అనుకున్నాం. దాన్ని నెంబర్ ఆఫ్ మాల్స్లో మార్చాం. తర్వాత వెయిట్లో మార్చినప్పుడు ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇక్కడ N2ని నెగ్లెక్ట్ చేసాం బికాస్ ఆఫ్ సొల్యూషన్లో వెరీ లిటిల్ అమౌంట్ ఆఫ్ నాన్ వాలటైల్ సొల్యూట్ ఉంటుంది కాబట్టి. అండ్ ఇక్కడ ఈక్వేషన్లో చూడండి, ఇక్కడ ప్యూర్ సాల్వెంట్ యొక్క వెయిట్స్ అనేవి కాన్స్టెంట్గా ఉంటాయి కదా, కాబట్టి వాటిని ఇగ్నోర్ చేస్తే వచ్చేది ఇది. కానీ మళ్ళీ
మనకి ఇక్కడ ఏంటి అకార్డింగ్ టు అబోవ్ గ్రాఫికల్ ఎక్స్ప్లెనేషన్ డెల్టా టీఎఫ్ ఈజ్ ప్రపోజల్ డెల్టా పీ కాబట్టి డెల్టా టీఎఫ్ ఈక్వల్ డెల్టా పీ ఆల్రెడీ పైన కట్టాం కాబట్టి దాన్ని తీసుకున్నాం. దాని నుంచి సమ్ కాన్స్టెంట్ ఈక్వల్ టు చేసినప్పుడు సమ్ కాన్స్టెంట్ రాసాం. కాన్స్టెంట్ని మనం క్రయోస్కోపిక్ కాన్స్టెంట్ లేదా మోలార్ డిప్రెషన్ కాన్స్టెంట్ అన్నాం. దాని యొక్క డెఫినేషన్ చెప్పాం. 1 mole ఆఫ్ సొల్యూట్ అనేది 100 grams డిజాల్వ్ అయితే ఆ కాన్స్టెంట్ని కేఎఫ్ అనుకుంటాం. కేఎఫ్ అనేది డిఫరెంట్ లిక్విడ్స్కి డిఫరెంట్ ఉంటుంది. వాటర్కి ఏమో 1.86 ఉంటుంది, బెంజీన్కి ఒకలాగా ఉంటుంది, నాప్థలిన్కి ఒకలాగా ఉంటుంది, క్యాంపర్కి ఒకలాగా ఉంటుంది. మీకు నోట్స్లో క్లియర్గా ఆ డేటాని ఇస్తాను. సేమ్ ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ ఎలా కట్టామో అలానే కట్టాం సార్. ఒకసారి రెండు కంపేర్ చేసుకుని ఒకటి వస్తే ఇంకోటి వచ్చేస్తుంది అనమాట. ఇది క్లియర్గా వచ్చింది అనుకోండి, అది క్లియర్గా వచ్చేస్తుంది అనమాట. అక్కడ ఏంటి, ఇక్కడ ఫ్రీజింగ్ పాయింట్ అంటే ఏంటి, లిక్విడ్ అనేది సాలిడ్గా మారుతుంది. అక్కడ ఏంటి, లిక్విడ్ అనేది వేపర్గా మారుతుంది, అంతే కదా. లిక్విడ్ అనేది గ్యాసెస్ స్టేట్గా మారుతుంది. సింపుల్. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ రాజు సైనింగ్ ఆఫ్. జై హింద్.